హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షు తెలుగు బ్లాగ్స్. మో బ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చిన్నా అండ్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. యాక్చువల్లీ నా బర్త్డే బ్లాగ్ మీరు చూడకపోతే దీనికన్నా ముందు పోస్ట్ చేస్తున్నా. సో ప్లీజ్ వాచ్ అండ్ లైక్ ద వీడియో. అండ్ దాని తర్వాత ఈ వీడియో చూడండి, దాని కంటిన్యూషన్ అనమాట. అండ్ దాని నెక్స్ట్ డే నా బర్త్డే August 3rd అండ్ దిస్ ఈజ్ August 4th అనమాట. సో యాజ్ యూ ఆల్ నో, ఆ రోజు ఫ్రెండ్షిప్ డే. మేము పొద్దున్న ఒక న్యూస్ అయితే చూస్తున్నాము, మన వైజాగ్లోనే జరిగింది. ప్రతి న్యూస్ ఛానల్లోని అదే న్యూస్ అనమాట. అదేంటంటే ట్రైన్ 3 బోగీలు ఎన్నో కాలిపోయేమంట, షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు వచ్చినాయని చెప్పి న్యూస్ విన్నాము. ఇంకా అప్పటి నుంచి లెగ్గాని ఇలా న్యూస్ పెట్టుకొని చూస్తున్నాము. ఏ ఛానల్ చూసినా కూడా ఇదే. నాకు ఒకటి అనిపించింది, ఒక బస్సులో సేఫ్టీ ఉండదు, ఒక ట్రైన్లో సేఫ్టీ. ఈ మధ్య ట్రైన్ యాక్సిడెంట్స్ అయితే విపరీతంగా అవుతున్నాయి. ఇక మనం ట్రావెల్ చేయాలంటే ఎందులో వెళ్ళాలో కూడా ఐడియా ఉండట్లేదు. మన ఓన్గా వెళ్ళాలన్నా మనం తిన్నగా వెళ్ళినా కూడా పక్కన ఉన్నవాడు సరిగ్గా డ్రైవ్ చేయడు. ఏంటో కానీ ఎలా జరగాలంటే అలా జరుగుద్ది అని నమ్ముతా నేను, అంతే. అంతకు మించి మనం చేసేది ఏమి లేవు, ఎవరేం చేయలేము కూడా. సో ఇక నుంచి అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. ఇది మా అమ్మాళ్ళ ఇంట్లో అనమాట. వీడియో చూసుంటే, బర్త్డే వీడియో చూసుంటే తెలుస్తుంది. అమ్మాళ్ళ ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాను. అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజెస్ కూడా చాలా ఉండే. సో ఆ వీడియో చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో ఒకటే కాదు, నా ఛానల్లో సో మచ్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా ఆ రోజు సండే అంటే అందరికీ తెలిసిందే కదా, ప్రతి ఇంట్లో కూడా నాన్ వెజ్ కుమ్మేయడానికి సిద్ధంగా ఉంటాం. సో ఆ రోజు మా డాడీ ఉన్నారు ఇంట్లోని. అందుకే మా డాడీ ఉన్నప్పుడల్లా మా డాడీ చేతి వంటే తినాలనిపిస్తుంది. చికెన్ కర్రీ కావచ్చు, చికెన్ ఫ్రై కావచ్చు, చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, ఎటువంటిదైనా కూడా. వెజ్లో చెప్పలేము కానీ నాన్ వెజ్లో అయితే ఇరక్కు తీసేస్తారనమాట మా డాడీ. బాగా చేస్తారు. ఇంక మా డాడీ చేస్తున్న దగ్గర నుంచి మా అమ్మ వంటలే మర్చిపోయింది. ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి ప్రతి ఇయర్ మా అక్క నేను కూడా కట్టుకోవడం మాకు అలవాటు. ప్రతి ఇయర్ కూడా అలవాటే. సో అలవాటుని ఇంకా పెళ్ళయ్యాక కూడా మిస్ చేయకూడదు అని చెప్పి మేమైతే పెళ్ళయ్యాక కూడా ప్రతి ఇయర్ కట్టుకోవడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాము. ఆబ్వియస్లీ నా బర్త్డే తర్వాత ఫ్రెండ్షిప్ రావడం, లేదంటే నా బర్త్డే ముందు ఫ్రెండ్షిప్ రావడం ఇట్లాగే జరుగుతుంది. సో ఆటోమేటిక్లీ మేమిద్దరం ఎప్పుడు కలిసే ఉంటాం అనమాట ఆ టైంకి. అందుకే ప్రతి ఇయర్ కూడా కట్టుకుంటాము. అండ్ అప్పుడే తక్ష్వి కూడా కావాలి అంటే తనకు కూడా కట్టాము. బట్ అదేదో చేసేస్తున్నాం అనుకోని తను మొత్తం పీకేసింది అనమాట తాడ్ని. ఇంకా కమింగ్ టు ది వ్లాగ్, డాడీ అయితే చికెన్ అండ్ మటన్ తెచ్చారు. నాకు ఈ మధ్య చికెన్ తినాలనిపించట్లేదు, ఎందుకంటే అస్తమాను తిని విరక్తి పుట్టేసింది చికెన్ మీద. బట్ కనిపిస్తే మాత్రం తింటాను. కాకపోతే మటన్ కొంచెం చికెన్ మీద బెటర్ కాబట్టి మటన్ అలవాటు చేసుకోవడానికి ఎక్కువగా ట్రై చేస్తున్నాం. సో డాడీ అయితే చికెన్ దమ్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ అయితే నేనే చేస్తున్నా. చికెన్ దమ్ బిర్యానీ మాత్రం డాడీ బాగా చేస్తారని చెప్పి ఇంకా డాడీకి చెప్పేసామన్నమాట. మా డాడీ చేస్తున్నప్పుడు మొత్తం అంతా కటింగ్ నుంచి అప్ టు క్లీనింగ్ వరకు అంతా మా డాడీయే చూసుకుంటారు. ఇంక మధ్యలో ఎవరు ఎక్స్ట్రా వచ్చినా కూడా ఆయనకు నచ్చదు. మనం చేస్తున్నా కూడా ఆ పని కూడా నచ్చదు అనమాట మా డాడీకి. బ్లాగ్లో ఏంటంటే మా డాడీ చేస్తున్న చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ అయితే కొంచెం షార్ట్కట్లో అయితే చెప్తాం అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే చికెన్ దమ్ బిర్యానీ అనేది కుక్కర్లో చేస్తున్నారు. సో దట్ కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ మీకు కూడా ఈజీగా ఉంటుందని చెప్పి షేర్ చేస్తున్నా. సో ఈ కుక్కర్లో ఈ రెసిపీ ఏంటంటే ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ 2-3 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవాలి. బిర్యానీ ఎంత క్వాంటిటీయో మనకు తెలుస్తుంది కదా, అంత క్వాంటిటీకి సరిపడా నూనె అండ్ అలాగే నెయ్యి వేస్తే బిర్యానీ మంచి టేస్ట్ వస్తుందండి. సో డోంట్ మిస్ దాట్. అండ్ తర్వాత హోల్ గరం మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకున్నాక అండ్ ఇంకోటి ఏంటంటే మంచి ఫ్లేవర్ కోసం స్టోన్ ఫ్లవర్ ఉంటుంది, అదే బిర్యానీ ఆకు అంటారు. బిర్యానీ ఆకు కాదు, బిర్యానీ పువ్వు అంటారు కదా, స్టోన్ ఫ్లవర్. అది వేస్తే ఎంత టేస్టీ ఉంటుందో ట్రై చేయండి. మనకి ఈ డిపార్ట్మెంట్ స్టోర్స్లో చాలా అవైలబుల్ ఉంటాయి అవి. ట్రై చేయండి వేసి. అండ్ తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మీరు చాలా వీడియోస్లో చూస్తే దమ్ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ చాలా మెయిన్ పార్ట్ అనమాట. సో మా డాడీ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నారు. ఆనియన్స్ సపరేట్గా ఫ్రై చేయకుండా అదే మసాలాలో ఫ్రై చేశారు. అండ్ ఆ ఆనియన్స్ ఏం చేశారంటే కొంచెం క్వాంటిటీ సపరేట్ చేసుకొని కొంచెం క్వాంటిటీ కుక్కర్లోనే వేసేసి దాన్ని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేశారనమాట. సో
సో ఆనియన్స్ అట్లా పక్కన పెట్టి కొంత మట్టుకి అండ్ దాని తర్వాత మిర్చి అండ్ టొమాటోస్ వేసి కొంచెం మగ్గించాలి. ఆ మగ్గడానికి కొంచెం ఫాస్ట్గా మగ్గడానికి కొంచెం లిటిల్ క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అది మగ్గేలోపు నేను కిచెన్ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఇక్కడ తక్షవి ఫుల్ అల్లరి చేస్తుంది. మా డాడీ కట్ చేసినవన్నీ అక్కడక్కడే పెట్టారు కదా, అవన్నీ తీసేసి విసిరేసి మొత్తం ఖరాబ్ చేసి ఉండే. అండ్ దాని తర్వాత మళ్ళీ కిచెన్లోకి వచ్చేటప్పటికి సగం ప్రాసెస్ చేసేసారు డాడీ. ఏమేం కలిపారు అని అడిగితే సరిగ్గా వాయిస్ క్లారిటీ లేదేమో అని చెప్పి మళ్ళీ వెనకతలే కోరస్ ఇస్తున్నా మీకు. పెరుగు అండ్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసారంట. అది పచ్చివాసన పోయినంత వరకు కూడా బాగా మగ్గించుకొని దెన్ మనం వాష్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని వేసేసి మంచిగా ఉడకబెట్టేసుకోవాలి. ఒక చికెన్ మనకి ఒక 90% వరకు ఉడికిపోవాలన్నమాట. ఒక 10% మాత్రం అట్లా ఉడకపోయినా పర్లేదు. చికెన్ ఉడికేలోపు పక్కన రైస్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. దానికి ఏంటంటే మనం ఎంత రైస్ అయితే తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకున్న వాటర్లో మిర్చి, బిర్యానీ ఆకు, స్టోన్ ఫ్లవర్, యాలక్కాయలు, లవంగాలు, జాపత్రి, అనసపు ఇవన్నీ వేసుకోవాలి. బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం కల్లుప్పు కూడా వేసుకోండి. నార్మల్ ఉప్పు కన్నా కల్లుప్పు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇంకేమైనా మసాలాలు వేసారా? బిర్యానీ మసాలా, ధనియా పొడి. సో ఆ వాటర్ బాయిల్ అయ్యేలోపు డాడీ ఇక్కడ ఏంటంటే కొంచెం గరం మసాలా అండ్ ధనియా పౌడర్ వేశారంట. బిర్యానీ మసాలా అండ్ అలాగే ధనియా పౌడర్ వేశారు. నేను జీరా పౌడర్ వేయలేదని అడిగాను. జీరా పౌడర్ వేయకపోయినా పర్లేదంటే రెసిపీలోని ఎక్కువ మసాలా ఉండదు, లిమిట్ మసాలా ఉంటుంది. అండ్ ఎక్కువ పౌడర్స్ కూడా వేయం, మనం లిమిట్ పౌడర్సే ఉంటాయి. సో ఈ రెసిపీ అయితే ట్రై చేయండి అండ్ ఇట్ కేమ్స్ డెలిషియస్ అనమాట. చాలా టేస్టీ ఉంది. డెఫినెట్లీ ట్రై చేయండి రెసిపీ అయితే. సో వాటర్ బాయిల్ అయిపోయినాక మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యం వేసుకొని రైస్ అనేది ఒక 75 to 80% కుక్ అయినంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. దాని తర్వాత ఆల్రెడీ చికెన్ కూడా మనకి ఎంత పర్సెంట్ కావాలో ఉడికిపోద్ది కదా, దానిపైన ఈ రైస్ ఏదైతే ఉందో అదంతా వేసేసి కుక్కర్లో మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వేయించేస్తే యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ రెడీ. చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్లీ ట్రై చేయండి, ఎందుకంటే చాలా సింపుల్గా ఉంది. చికెన్ దమ్ బిర్యానీ అంటే జనరల్లీ కుకింగ్ వీడియోస్లో చూపిస్తారు కదా, చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుండే. బట్ మా డాడీ చాలా సింపుల్ అండ్ క్విక్గా చేశారు. అది దట్టు కుక్కర్లో అంటే ఇట్స్ లైక్ వెరీ టైం సేవింగ్ అనమాట. అండ్ దాని తర్వాత మేము బువ్వ తినేసాక ఇట్లా ప్యాకెట్ అయితే ఆడుతున్నాం. ఎంతమంది కార్డ్స్ ఆడడం వచ్చి ఎంతమంది ఆడతారు ఫ్యామిలీతోనేనండి, బయట వాళ్ళతో కాదు. సో ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు, ఫ్యామిలీతో ఆడుకోవచ్చు, సరదాకి ఆడుకోవచ్చు, కానీ అంతకు మించి మనం ముందుకు వెళ్ళకూడదు కార్డ్స్ విషయంలోని. అండ్ ఈ గేమ్ అయితే ఎంకరేజ్ చేయట్లేదు, బట్ మాకైతే ఒక ఫ్యామిలీ గేమ్ అన్నట్టు. మా ఫ్యామిలీలో అందరం కార్డ్స్ ఆడతాము, చాలా బాగా ఆడతాం అన్నమాట. సో అందుకని టైం కుదిరినప్పుడల్లా మోస్ట్లీ ఆడతాం. బట్ చాలా మంత్స్ అయిపోయింది మేము కార్డ్స్ ఆడి. మొన్న ఫ్రెండ్షిప్ డే రోజునే ఆడాము యాక్చువల్లీ. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ తగ్ఫిని పైకి తీసుకొచ్చాము. తనకి స్నాక్ కింద కొంచెం ఆమ్లెట్ వేసి ఇచ్చాను అనమాట. బట్ ఆమ్లెట్ తినకుండా పిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళకి పెట్టిన హెల్దీ స్నాక్ తినకుండా మనం తిన్న జంక్ స్నాకే ఇష్టపడతారు. సో నేను పొంగడం ఇచ్చింది అమ్మ, పొంగడం తింటుంటే ఆ పొంగడం తింటానని మొత్తుకుంది, ఆ ఆమ్లెట్ తినట్లే. ఇంకా మా అమ్మకి అబ్జెప్పేసాను. మా అమ్మకి అబ్జెప్తే తక్షవికి ఎలాగైనా ఫుడ్ ఫీడ్ చేసేస్తుంది అనమాట. అట్లా మొత్తం ఆడించి తిప్పించి బెదిరించి అలా అలా తినిపించేస్తుంది ఆమ్లెట్. సో ఇక్కడ ఇదే జరుగుతుంది. కర్రీ చేస్తుంది తక్ష్మిని, కర్రీ చేస్తుంది అమ్మా, కర్రీ చేస్తా. అండ్ ఈ వీడియోలో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్న రోజైతే తక్షవికి అసలు బాగాలేదండి. లిటరల్లీ 3 days అయిపోయింది తనకు ఫీవర్ వచ్చి. మేమైతే హాస్పిటల్కి కూడా తీసుకువెళ్ళలేదు, బట్ 3rd day అయితే తీసుకొని వెళ్ళాము. ఇంకా 3 రోజుల నుంచి తగ్గట్లేదని చెప్పి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళామన్నమాట. పిల్లలకి ఇలా సిక్ అయినప్పుడు
పిల్లల్ని ఎలా చూసుకోవాలి, మనం ఏ విధంగా కేర్ తీసుకోవాలి అనేది నేనైతే ఒక స్పెషల్ వీడియో అయితే చేయాలనుకుంటున్నా. అండ్ ఆ వీడియో కావాలా వద్దా అనేది నాకు చెప్పండి. కావాలి అని అనుకుంటే నేను డెఫినెట్లీ షేర్ చేస్తాను. బికాస్ పిల్లలకి ఏదైనా బాగోపోతే యాజ్ ఎ పేరెంట్స్కి, మామ్కి, డాడ్కి ప్రశాంతత ఉండదండి. సో తక్ష్వికి ఫీవర్ అది వచ్చినప్పుడు నేను ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయ్యాను, ఎలా ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేశాను, కొంచెమైనా తగ్గించడానికి ఏ విధమైన టిప్స్ అనేది పాటించాను, ఎన్ని యూట్యూబ్లో వీడియోస్ చూసి సెర్చ్ చేసి ఎన్ని రకాలుగా అవన్నీ ప్రయోగాలు చేశాను, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నా. ఆ వీడియో అయితే చాలా యూజ్ అవుతుందండి. డెఫినెట్లీ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నేను షేర్ చేస్తున్న వీడియో డెఫినెట్లీ ఆ వీడియో అయితే చూడండి. పిల్లలకి బాగోపోతే అసలు మనశ్శాంతి ఉండదండి. నేనైతే 3 days నుంచి సరిగ్గా తినలేదు. ఏదో తనకి ఇంకా నేను బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నాను కాబట్టి, మిల్క్ ఫీడ్ చేస్తున్నా కాబట్టి ఏదో ఒక్కటి తినాలి. కానీ నేను తినేదాన్ని కాదు, ఎక్కువగా పాలు తాగేది. చాలా దారుణంగా అయింది ఆ 3 days అయితే. మా అమ్మ వచ్చింది కాబట్టి నాకు మంచి సపోర్టింగ్గా అనిపించింది. అవన్నీ కూడా ఆ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. సపోర్టింగ్ పర్సన్స్ ఉండాలి ఖచ్చితంగా ఆ టైంలో. అండ్ ఆ సిచ్యువేషన్ ఎటువంటిది ఏంటి అనేది నేను ఆ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో డెఫినెట్లీ ఆ వీడియోని అయితే వాచ్ చేయండి. తర్వాత రాబోయే వీడియోస్లో వస్తుంది అది. అండ్ ఇక్కడైతే నేను కొన్ని తక్ష్వి క్యూట్ అండ్ స్వీట్ వర్డ్స్ అయితే షేర్ చేసుకోబోతున్నా. ప్లీజ్ వాచ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వర్షు తెలుగు వ్లాగ్స్. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. అండ్ తర్వాత రాబోయే వీడియోస్ కూడా మీకు బాగా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వర్షు తెలుగు వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ. హ్యావ్ అ గుడ్ డే. నాన్న, అక్క, అన్న, చెప్పు అన్న. అక్కు కాదు నాన్న, అక్క, అన్న, నాని, నాన్న. అమ్మ నాన్న చెప్పు, నాన్న చెప్పు, నాన్న. అమ్మ నాన్నమ్మ, నాన్న. తాత, తాత, అక్క, అమ్మమ్మ, బాబాయ్. అమ్మ చెప్పమ్మ, బాబాయ్, పిన్ని, అక్క, అన్న, తాత, నాని, అమ్మమ్మ, అమ్మమ్మ. ఏసే అమ్మమ్మ 2 steps రావట్లే, అమ్మ అంటున్నా. బూచి, బూచి. చెప్పు చెప్పు. అమ్మ బ్యాట్ యాపిల్ అను. అమ్మ యాపిల్ అనమ్మ, యాపిల్.